హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ 49వ భాగం. సిరి కళ్ళార్పకుండా సూర్యుని మాత్రమే చూస్తుంటే సూర్య మాత్రం తనని ఫేస్ చేయలేక తన వైపు కూడా చూడట్లేదు. విశ్వనాథ్ గారి చేతికి సంకెళ్ళేస్తుంటే శాలిని కళ్ళు తుడుచుకుని, ఎక్స్క్యూజ్ మీ, మా అంకుల్ మీద ఆరోపణ మాత్రమే ఉంది, ఆయన ఏ తప్పు చేయలేదు, అలాంటప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు అని అడిగింది. ఆయన ఎక్కడికి పారిపోరు అని గట్టిగా చెప్పడంతో సూర్య కానిస్టేబుల్ని చూసి కళ్ళార్పగానే అతడు పక్కకెళ్ళిపోయాడు. సిబిఐ ఆఫీస్, బెంగళూరు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పురుషోత్తం ముందు కూర్చొని ఉన్నారు విశ్వనాథ్, సిరి, శాలిని, ప్రవీణ్. పురుషోత్తం మాట్లాడుతూ, చూడండి విశ్వనాథ్ గారు, మా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ట్రాప్ చేసిన అమ్మాయిలు 248 మంది. బట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 354 మంది. అభం శుభం తెలియని ఆడపిల్లల్ని పవర్ఫుల్ డ్రగ్స్తో దాదాపు బతికుండగానే శవాలుగా మార్చి మంగళూరు షిప్ యార్డ్ ద్వారా దుబాయ్కి పంపించి అక్కడ అంగట్లో బొమ్మల్లా చేస్తున్నారు. ఆఖరికి ఆ నరకం భరించలేక వాళ్ళు చనిపోతే వాళ్ళ శరీర భాగాల్ని కూడా అమ్ముకుంటున్నారు. ఇదే కాదు, మీ దేవన్హల్లి గెస్ట్ హౌస్లో కూడా ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. రేప్ అండ్ మర్డర్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించాం. ఇది చాలా పెద్ద నెట్వర్క్. ఇది బయటికి రావాలంటే ఇండియన్ గవర్నమెంట్ ఎంటర్ అవ్వాల్సిందే అన్నాడు పురుషోత్తం. బాధగా వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు విశ్వనాథ్. 2 నిమిషాల తర్వాత, సార్, ఇదంతా జరిగింది మా షోరూంలోనే, కానీ నాకు నిజంగా ఇదంతా తెలియదు. కొద్ది రోజులు నా వ్యాపారం అంతా అయిన వాళ్ళని వాళ్ళకు అప్పగించాను. కానీ ఆ నీచులు ఇంత దాష్టికానికి పాల్పడతారనుకోలేదు. అలా అని ఈ కేసు నుండి నేను తప్పించుకోవాలనుకోవట్లేదు. కానీ మా కంపెనీల మీద ఆధారపడి కొన్ని వందల మంది బతుకుతున్నారు. ఇప్పుడు ఇది బయటకు వస్తే వాళ్ళ ఉపాధి పోతుంది. అందుకని ఇదంతా బయటికి రాకుండా మేనేజ్ చేయండి. నేను మినిస్టర్తో మాట్లాడతాను. దీనికి నాకే శిక్ష వేసినా అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను. నన్ను అరెస్ట్ చేయండి. ఆ అమ్మాయిలకు జరిగిన అన్యాయానికి ఎన్నేళ్ళు శిక్ష అనుభవించమన్నా నాకే అభ్యంతరము లేదు అన్నాడు విశ్వనాథ్. శాలిని బాధగా, మీరెందుకు అంకుల్ శిక్ష అనుభవించాలి? ఆల్రెడీ తప్పు చేసిన వాడు జైల్లో ఉన్నాడు. సూర్య వైపు కోపంగా చూస్తూ, పైగా మీరెలాంటి వాళ్ళు ఇన్నాళ్ళు మన మధ్య దొంగల్లా నటించిన వీళ్లకు తెలీదా అని, సార్, నేను ఆయనకు బెయిల్ ఇస్తాను అని చెప్పింది. వద్దమ్మా, చేసిన తప్పుకి శిక్ష పడాలి అని గట్టిగా చెప్పాడు పురుషోత్తం. నో విశ్వనాథ్ గారు, ఆ అమ్మాయి చెప్పింది నిజం. మీరెలాంటి వాళ్ళు మీ మంచితనం గురించి అందరికీ తెలుసు. తప్పు చేసిన వాడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. పైగా దీనికి మీకు ఎలాంటి సంబంధం లేదని మా వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీరు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. సెంట్రల్ మినిస్టర్స్తో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి అనడంతో, థ్యాంక్ యూ సార్ అని బొమ్మలా కదలిక లేకుండా కూర్చున్న సిరితో, పదమ్మ వెళ్దాం అని మెల్లిగా తనని లేపి తీసుకెళ్తుంటే అను సిరి దగ్గరికి వచ్చి, ఇదిగో సిరి, నీ దగ్గర తీసుకున్న కారు, కీసు, డబ్బు, నగలు తీసుకో అని చెప్పి ఒక బ్యాగ్ చేతికిస్తూ, ఐఎమ్ సారీ సిరి, నీ ద్వారానే మీ ఇంట్లోకి ఎంటర్ అవ్వగలం, అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది అంది. ప్రియ కూడా, అవును సిరి, వీఆర్ వెరీ సారీ, బట్ యువర్ సో స్వీట్ అంటుంటే విరక్తిగా నవ్వి అక్కడి నుండి అడుగులేస్తుంది సిరి. విశ్వనాథ్ సూర్య దగ్గర ఆగి, వెల్డన్ సూర్య, అనుకున్నది సాధించావు అనగానే సైలెంట్గా తలొంచుకున్నాడు సూర్య. పురుషోత్తం కల్పించుకొని, అవునండి, సూర్య తెలివిగా ప్రేమ పెళ్ళి అంటూ మీ అమ్మాయిని ట్రాప్ చేయకపోయింటే ఇంత ఈజీగా వాళ్ళని పట్టుకునే వాళ్ళం కాదు. హీ డన్ ఏ వెరీ గుడ్ జాబ్ అన్నాడు. ఎస్ సార్, హీ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సూర్య అని షేక్ హ్యాండ్ ఇస్తూ, నాకు తెలియకుండానే నా ఇంట్లో ఉన్న రాక్షసుల్ని పట్టించావు. అలానే మమ్మల్ని చాలా బాగా బోల్తా కొట్టించావు. నా కూతుర్ని ప్రేమిస్తున్నావంటే నిజంగానే నమ్మేశాను అంటుంటే వెనుక వైపు పెట్టుకున్న సూర్య చేతులు గట్టిగా బిగుసుకుంటున్నాయి. పదమ్మా వెళ్దాం అని సిరిని తీసుకెళ్తుంటే ఒక్కడుగు వేసి 1 minute డాడ్ అని వెనక్కి తిరిగి సూర్యకి మాత్రం వినపడేలా, థ్యాంక్ యూ సూర్య
నన్ను ట్రాప్ చేయడానికి నువ్వు వాడిన స్కిల్స్ కానీ నీ యాక్టింగ్ కానీ అవసరం తెలుసా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నానంటూ, నేను లేకపోతే బతకలేనంటూ నన్ను చాలా బాగా యూస్ చేసుకున్నావు అని సిరి అనగానే, సిరి ప్లీజ్, నేను నిజంగానే అంటూ ఏదో చెప్పబోతుంది సూర్య. పదండి డాడీ వెళ్ళిపోదాం అని సూర్య చెప్పకముందే ఆయన చెయ్యి పట్టుకుని భారంగా అడుగులేసింది సిరి. శాలిని ఏడుస్తూ నవ్వుతూనే, కంగ్రాచులేషన్ సూర్య, చాలా బాగా నటించావు, సూపర్ తెలుసా. నేనే పిచ్చిదాన్ని, కనీసం నువ్వు చెడిపోయిన దాన్ని పెళ్లి చేసుకుంటాను కానీ 1 month టైం కావాలి అన్నప్పుడు కూడా నాకే డౌట్ రాలేదు. ఎందుకో తెలుసా, నువ్వు డబ్బు కోసమైనా సిరిని ఇష్టపడతావనుకున్నాను, కానీ నీ పని తీరడం కోసం దాని మనసుతో దాగుడు మూర్తలు ఆడతావనుకోలేదు అంది. షాలు ప్లీజ్, నేను నీకు చాలా విషయాలు చెప్పాలి అని ఏదో చెప్పబోయాడు సూర్య. ఏంటమ్మా అంత సీక్రెట్గా మాట్లాడుతున్నావు అని అడిగాడు వీళ్ళ మాటలు వినిపించని పురుషోత్తం. ఏం లేదు సార్, సూర్య నటనకి మేమంతా ఫిదా అయిపోయాం, అదే చెప్తున్నాను. వస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయింది శాలిని. వెళ్ళిన వాళ్ళ వైపే చూస్తుంటే, సూర్య అని పిలిచాడు పురుషోత్తం. సెల్యూట్ చేసి, ఎస్ సార్. నీ స్టైల్లో కేసుని క్లోజ్ చేశావు. నో సార్, కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. మనం ఇమీడియట్గా అమ్మాయిలందరినీ విడిపించాలి. అసలు ఆ రాకెట్ రన్ చేస్తున్న వాళ్ళని ముందు పట్టుకోవాలి అన్నాడు సూర్య. డెఫినెట్లీ సూర్య, ఇప్పుడే నేను మినిస్టర్తో మాట్లాడతానన్నాడు పురుషోత్తం. ఇంటికెళ్ళిన సిరి ఎవరితోనూ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంటే, సిరి అంటూ తన వెనకే వెళ్తున్న శాలినిని ఆపేశాడు విశ్వనాథ్. అంకుల్ తనేమైనా? అలాంటిదేమీ జరగదులేమ్మా, మహా అయితే గుండె పగిలేలా ఏడుస్తుంది. ఏడవని, ఇప్పటిదాకా ఒక్క కన్నీటి పొట్టు కూడా కార్చలేదు కదా, అలా ఏడిస్తేనైనా తన గుండె భారం తగ్గుతుందేమో అని స్పెట్స్ తీసి కళ్ళు తుడుచుకుని ప్రవీణ్ని పిలిచాడు. కొద్ది రోజులు బిజినెస్ అంతా నువ్వే చూసుకో ప్రవీణ్ ప్లీజ్ అనడంతో సరేనని తలూపాడు ప్రవీణ్. సిరి లోపలికి వెళ్ళి డోర్ వేసుకుని ఆ డోర్కి ఆనుకుని అలానే కిందకి జారుతూ కూర్చుండిపోయింది. సూర్య నవ్వు, కోపం, ప్రేమ, తనతో చేసిన అల్లరి అన్నీ గుర్తొస్తుంటే, అదంతా నాటకమని మనసు ఆక్రోషిస్తుంటే గుండె పగిలేలా ఏడుస్తుంది. సూర్య చాలా తెలివిగా మీ అమ్మాయిని ప్రేమ పెళ్ళ అంటూ ట్రాప్ చేశాడు అన్న మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతుంటే వస్తున్న కన్నీటికి ఆనకట్ట వేయడం తన వల్ల కావట్లేదు సిరికి. నన్ను నమ్ముతావు కదా సిరి, నీ భయాన్ని నేను పోగొడతాను అంటూ నేనెప్పుడు నీతోనే ఉంటాను, కానీ నువ్వు నేను చెప్పినట్టు వినాలి. నేనేం చేసినా ఏమనకూడదు, కాదనకూడదు, సరేనా? నీ ఇష్టం సూర్య, నాకు నీ తర్వాతే ఎవరైనా, నువ్వేం చేసినా నేనెట్టు చెప్పను అంటుంటే, థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కళ్ళ మీద ముద్దు పెట్టుకుని, కానీ ఇప్పుడు కాదు, కావలసినప్పుడు తీసుకుంటాను అన్న సూర్య మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తున్నాయి సిరికి. నీకు కావాల్సింది ఇదా సూర్య? నీ అవసరం కోసం నా నమ్మకంతో ఆడుకున్నావా? నువ్వు చూపించే ప్రేమ నిజమని ఎంత నమ్మాను. ఆఖరికి నీకు నా గురించి అన్నీ తెలియాలని అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం నన్నింతలా మోసం చేస్తావా? దానికోసం ప్రేమ పెళ్ళి అనాల్సిన అవసరమేముంది సూర్య? నాకు చెప్తే నేనే నీకు హెల్ప్ చేసేదాన్ని, కానీ నన్నిలా అనుకుంటూ గుండెల విసేలా ఏడుస్తుంది సిరి. ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఆ 345 మంది అమ్మాయిల్లో ఆల్రెడీ 20 మంది చనిపోవడంతో మిగిలిన వాళ్ళని ఇండియాకి రప్పించే ఏర్పాటు చేశారు. సలీం చేసే ఇల్లీగల్ వ్యాపారాలన్నింటినీ దుబాయ్ గవర్నమెంట్ సీజ్ చేసి అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన విశ్వనాథ్ మినిస్టర్ని కలిసి ఆ అమ్మాయిలందరికీ తనే చదువు, ఉపాధి ఇవ్వడంతో పాటు అలాంటి గిరిజన గ్రామాలన్నింటినీ దత్తత తీసుకుంటానని చెప్పాడు. కానీ సార్ మీరంతా ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు మినిస్టర్. విశ్వనాథ్ మనసులో, అంతమంది అమ్మాయిల జీవితాలు అలా అవ్వడానికి ఒక రకంగా నేను కారణం. కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే, అందుకేనేమో ఆ దేవుడు నా కూతురి జీవితాన్ని అల్లకల్లోలంగా చేశాడు అనుకున్నాడు. ఏం లేదు సార్, ఒక రకంగా వాళ్ళు ఇలా అవ్వడానికి నా కంపెనీలు కూడా కారణం. అందుకే వాళ్ళ జీవితాలని నేనే సరిదిద్దుతానని మాటిచ్చాడు విశ్వనాథ్. ఈ 2 రోజుల నుండి దీని గురించే డ్యూటీలో ఉండడం వల్ల సూర్యకి సిరి దగ్గరికి వెళ్లే అవకాశమే రాలేదు. అటు సిరి కూడా ఈ 2 రోజులు రూమ్ నుండి బయటికి రానేలేదు. ఆఫ్టర్ 2 days ఎర్లీ మార్నింగ్ సూర్య కారు విశ్వనాథ్ బంగ్లా ముందు ఆగింది. ఆవిడిగా లోపలికి వెళ్ళేవాడు కాస్త సెక్యూరిటీ వాళ్ళు ఆపడంతో అక్కడే ఆగిపోయాడు సూర్య. సారీ సార్,
మిమ్మల్ని అలో చేయొద్దని సార్ స్ట్రిక్ట్గా చెప్పాడన్నాడు. గో టు హెల్ అని కోపంగా వెళ్ళబోతుంటే, సార్ ప్లీజ్, మీరు బాధ్యత గల ఆఫీసర్, వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు, అర్థం చేసుకోండి అన్నాడు సెక్యూరిటీ. ఓకే, మావయ్యని పిలవండి, నేను మాట్లాడాలి అనడంతో ఇన్ఫామ్ చేస్తానని చెప్పి ఫోన్ చేయగానే శాలిని బయటకు వచ్చింది. చాలు, సిరి ఎలా ఉంది? నేను తనని చూడాలి. ఎందుకు? ఇంకేమైనా నిజాలు తెలుసుకోవాలా సూర్య? అలాంటిదేం లేదు శాలు, సిరిని నేను నిజంగానే ప్రేమించాను, ప్లీజ్ అర్థం చేసుకో, నేను తన్ని చూడాలి. ఎందుకు? చచ్చిందా బతికిందా తెలుసుకోవడానికా? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు శాలు? ఐ రియల్లీ లవ్ హర్, చెప్పేది విను, ఒక్కసారి తనని చూస్తాను ప్లీజ్ అని లోపలికెళ్ళబోతుంటే చేతులు జోడించి, మహానుభావ, నీ నటనకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, బట్ ప్లీజ్ ఇక చాలు, వెళ్ళిపో, జీవచ్చవల్లా ఉన్న వాళ్ళని ఇంకా చంపకు అంది శాలిని. సరే, మావయ్యతో ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను అంటుండగానే విశ్వనాథ్ బయటకు వచ్చాడు. మావయ్య ప్లీజ్ మావయ్య, మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి, ఒక్కసారి. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు సూర్య, ఒక బాధ్యత గల ఆఫీసర్గా నీ డ్యూటీ నువ్వు చేశావు, అంతే. ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో, పదే పదే కళ్ళ ముందు కనిపించి నా కూతుర్ని ఇంకా చంపకు అని ఆయన చేతులు జోడించగానే ఇంకేం మాట్లాడలేకపోయాడు సూర్య. ఓకే అంకుల్, ఇప్పటికి వెళ్తాను, కానీ మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈవినింగ్. అంకుల్, సిరి మొన్నటి నుండి బయటికి రానేలేదు. నేను వెళ్ళినా ఏదో పోగొట్టుకున్నట్టు ఏదో ఆలోచిస్తుంది, మీరైనా వెళ్ళి తనని తీసుకురండి అంది శాలిని. నిజమే అంకుల్, తనేమీ తినలేదు కూడా, మీరైతేనే తనని బయటికి తీసుకురాగలరు అన్నాడు ప్రవీణ్ కూడా. ఏం చెప్పి తీసుకురాను శాలు? ప్రతిసారి తనకే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. బహుశా ఆ రాక్షసులు చేసిన పనులకు ఆ దేవుడు నా బిడ్డకి ఇలాంటి శిక్ష వేస్తున్నాడేమో అని బాధపడుతుండగానే అప్పుడే సిరి డోర్ ఓపెన్ చేసింది. హై హీల్స్ టకటకమంటూ సౌండ్ రావడంతో ముగ్గురు తల తిప్పి చూశారు. చిన్ని మినీ స్కర్ట్స్, లూజ్గా ఉండే స్లీవ్లెస్ టాప్లో నవ్వుతూ హాయ్ డాడ్, గుడ్ ఈవినింగ్ అంటూ వచ్చిన సిరిని చూసి బాధగా నిట్టూర్చారు ముగ్గురు. ఏంటి డాడీ, ఏదో పోగొట్టుకున్నట్టు అలా ఉన్నారు? ఇప్పుడేమైందని? నాకు కూడా మార్నింగ్ వరకు బాధేసింది, కానీ అక్కడే ఆగిపోలేం కదా, అందుకే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసాను. నీకు తెలుసా డాడ్, నేను మామూలుగా ఉంటే దేవుడికి కూడా నచ్చట్లేదు, అందుకే పట్టుబట్టి మళ్ళీ నా లోకంలో నేనుండే సిచ్యుయేషన్స్ని కల్పిస్తున్నాడు. నాకు అనిపిస్తుంది నేను ఇలా ఉంటేనే కరెక్ట్ అని, అందుకే మళ్ళీ నాకు నచ్చినట్టు మొదటికి వచ్చేసాను. నేను ఇలా ఉంటే ఏ బాధ నన్నేమీ చెయ్యలేదు డాడ్, ఏమంటావు అని తన మనసులో బాధనంతా చెరిపేసి నవ్వుతూ అడుగుతుంటే సిరి తల మీద చేత్తో నిమురుతూ అవునమ్మా, నీకెలా నచ్చితే అలా ఉండు, నువ్వు నవ్వుతూ ఉంటే నాకంతే చాలు అన్నాడు విశ్వనాథ్. థ్యాంక్ యూ డాడ్, మరి నేను పప్పుకెళ్ళొస్తాను, వెళ్ళిరమ్మా అనగానే బాయ్ డాడ్, బాయ్ షాలు అంటూ వెళ్ళిపోయింది సిరి. ఏంటంకుల్ ఇది, మీరే ఇలా తనని? ఉండనివ్వమ్మా, ఆ మత్తులోనే తన బాధ అంతా తగ్గుతుంది అంటూ బాధగా నిట్టూర్చాడు విశ్వనాథ్. చూశారు కదా ఫ్రెండ్స్, సిరి మళ్ళీ తన మొదటి జీవితానికి వచ్చేసింది. మరి అలానే ఉంటుందా, లేక సూర్య తనని సేవ్ చేసి మళ్ళీ తన దారిలోకి తెచ్చుకుంటాడా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.